వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ డైలీ వేర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూడండి, చాలా బాగున్నాయండి. ఇవి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి. అంతేకాకుండా పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ కాటన్ సిల్క్ శారీస్ కూడా వీటిని ట్రై చేసి చూడండి. ఇక ఇందులో నేను వచ్చేసి సింగిల్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి, అలాగే మనకి శారీ 2 కలర్ 3 కలర్ మల్టిపుల్ కలర్స్ ఉన్నా కూడా ఎలా స్టిచ్ చేయించుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుందండి ఈ వీడియోలో చూస్తే. ఇక ఇందులో మీరు బ్యాక్ నెక్స్ చూసినట్లయితే చాలా యూనిక్గా ఉన్నాయండి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి. ఎప్పుడు పెట్టుకునే యూ షేప్ వీ షేపే కాకుండా దీంట్లో అయితే మనం ఎప్పుడు పెట్టుకొని ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, అలాగే హ్యాంగింగ్ మోడల్స్, ఐకట్ మోడల్, డ్రాప్ మోడల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కలెక్షన్స్ ఉంటాయండి. కొన్ని షేప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా, అలాంటివి కూడా ఉన్నాయి. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇక బ్యాక్ నెక్కి మనము పోట్లీ బటన్స్ కానీ నార్మల్ బటన్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. అవి కూడా ట్రై చేసి చూడండి. ఇక బ్యాక్ నెక్కి మనము ఏది పెట్టుకుంటే మ్యాచింగ్ స్లీవ్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే బ్యాక్ నెక్కి మనం పోట్లీ బటన్స్ పెట్టుకుంటే స్లీవ్స్కి పెట్టుకోవచ్చు, అలాగే బటన్స్ పెట్టుకుంటే స్లీవ్స్కి పెట్టుకోవాలి. అలాగే బౌ మోడల్స్ పెట్టుకున్నా కూడా స్లీవ్కి చిన్న బౌ మోడల్ పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. అలా ట్రై చేసి చూడండి. ఇక మనము బ్యాక్ నెక్ హైలైట్ చేయాలి అంటే మనకి శారీ 2 కలర్స్ ఉంటే ఆపోజిట్ కలర్ తోటి మనం బ్యాక్ నెక్కి పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ మీకు శారీ సింగిల్ కలరే ఉందనుకోండి, మనము గోల్డ్ లేస్ కానీ సిల్వర్ లేస్, ఏ కలర్ లేస్ శారీకి మ్యాచ్ అవుతుందో ఆ కలర్ తోటి బ్యాక్ నెక్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఇక ఇందులో బ్యాక్ నెక్స్ మనము హైలైట్ చేసుకోవాలి అంటే పైపింగ్తో పాటు మనకి హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా మార్కెట్లో దొరుకుతున్నాయండి. వాటిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక మనకి షేప్స్ చూస్తున్నారు కదండి, మనకి డోరీస్ అయితే కంపల్సరీ పెట్టుకుంటున్నారు. సో డోరీస్ పెట్టుకుంటూనే మనము బ్యాక్ నెక్ని ఇంకా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. సో డోరీస్ పెట్టుకున్నప్పుడు దానికి హ్యాంగింగ్స్ అనేవి బాగుండాలండి, అంటే కొంచెం యూనిక్గా పెట్టుకోవచ్చు. సింగిల్ క్యాపే కాకుండా బంచెస్, క్యాప్స్ బంచెస్ కానీ ఫ్లవర్ టైపు ముగ్గుల్లాగా కానీ ఇందులో అలాంటివి కూడా ఉన్నాయి. నచ్చితే ట్రై చేయండి. ఇక డోరీ నచ్చిన వాళ్ళు అక్కడ హుక్ కానీ పోట్లీ బటన్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. మీకు నచ్చితే దాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక బ్యాక్ నెక్ ఇక్కడ ఇందులో చూసినట్లయితే టస్సెల్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే పట్టు హాఫ్ శారీస్, పట్టు లాంగ్ ఫ్రాక్ డిజైన్స్, ఇలా ఒకటి ఏంటి A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయి. ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ అయ్యారనుకోండి, డెఫినెట్గా నన్ను ఫాలో అవుతారండి. సో నన్ను సపోర్ట్ కూడా చేయండి. నా వీడియోస్ అన్నిటిని మీరు పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.